అవి తీసుకోవాలా ఇవన్నీ అన్ని పైసలు గవర్నమెంట్ జియో కాల్చేవని సార్ పేపర్ ఇది కాకుండా 5 పైసలు 10 పైసలు అన్నీ ఉన్నాయన్నా అవి కూడా ఇస్తాం గవర్నమెంట్ పాత తీసుకో జాగ్రత్త తీసుకో సార్ మెల్లగా వేయండి, కిందకి ఇటు వేయండి సార్, పైకి వస్తానే చాలేనా కాలవు టైం పడుతుంది మళ్ళీ మెల్లిగా బాబా అక్కడే తీసుకో అక్కడే వేయచ్చా ఇవి ఆర్డర్ ఉంటే జియో అంటే వేయచ్చు వాటి తీసుకో అవి టచ్ చేయడానికే ఉండదు. ఇవి ఇంతకుముందు ఒకసారి కాల్చినారు. ఈ 2 పైసలు బుక్కులు స్టాంపులు ఉన్నాయి. చాలే ఎవరంటే వాళ్ళు బయట వాళ్ళు పోయిద్దు బయట వాళ్ళు పోయిద్దు అట్లా వేయాలి వెరీ నైస్ ఇప్పుడు కాలేదు పెట్రోల్ అయితే 50 కావాలి. సార్ నా పేరు ఎంఎస్ వెంకటేశ్వర్ సార్, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ కడప. రీసెంట్గా గవర్నమెంట్ ఒక 135 రిలీజ్ చేసి పాత ఏవైతే మనకి అనూజ్డ్ స్టాంప్స్ తర్వాత అనూజ్డ్ చెక్ బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒకసారి పంచనామా చేసుకొని తర్వాత ఒక కమిటీ వేసేస్తారు. జేసీ చైర్మన్గా జేసీ గారితో చైర్మన్తో ఆ కమిటీలో మీరు పెట్టి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి ఆ కమిటీలో పెట్టి కమిటీలో యాక్సెప్ట్ చేసుకొని జేసీ గారు ప్రొసీడింగ్ తీసుకొని అవన్నీ డిస్ట్రాయ్ చేయమని చెప్పారు సార్. దాని నిమిత్తం మేము ఈరోజు మా సప్లైలు అందరి దగ్గర నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి సెంట్రల్గా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం సార్. దీనికి పంచనామాగా మన డిసి ఫైర్ ఆఫీసరు, మన డిఆర్ఓ గారు, మన డిపిఓ గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత డిటిఓ, తర్వాత ఏటీఓ సార్ వీళ్ళందరినీ ఇక్కడ పిలిచి పంచనామాగా దీనికి ఉంటాయి సార్. స్టాంపులు వచ్చేసి 3 crores ఉన్నాయి సార్. ఇవి చెక్ బుక్కులు అనేది అంటే అది వ్యాలిడ్ అన్నీ ఏమి లేదు సార్, అది ఫ్రీగా మేము ఇచ్చేవాళ్ళం. అందువల్ల దానికి ఎన్ని చెక్ బుక్లు అంటే ఒక 4000 దాకా చెక్ బుక్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఈరోజు అవి డిస్ట్రాయ్ చేస్తాం సార్. ఎన్ని సంవత్సరాలు
ఇవి సార్ చాలా దాదాపు 2009లో చేశారు సార్. అంతకుముందు ఇప్పుడు దాదాపు ఒక 15 years అయింది. తర్వాత ఇప్పుడు సార్ అప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం సార్. వీటికి ఏంటంటే వ్యాలిడిటీ అనేది లేదు సార్. దీనికి ఏంటంటే వాల్యూ కూడా లేదు. అన్నీ 5 పైసా 10 పైసా ఈ పైసలు కూడా ఇప్పుడు వాల్యూ లేవు సార్. ఈ స్టాంపులు కూడా మనకి ఇవి యూజ్లో లేవు. అందువల్ల ఈ స్ట్రాంగ్ రూల్ పెట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు సార్. ఇది చేస్తే ఏంటంటే మాకు స్ట్రాంగ్ రూల్ ఖాళీ అవుతుంది. దాని నిమిత్తం ఏంటంటే మళ్ళీ మేము ఏదన్నా ఆ ప్లేస్లో ఇప్పుడు స్టోరేజ్ చేసుకోవడానికి ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తుంది కదా సార్, బ్యాలెట్ బాక్స్ కానీ ఇప్పుడు లేకుంటే క్యాష్ సీజ్ చేసినప్పుడు కానీ అవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా మాకు ఖాళీ అవుతుంది సార్. దాని నిమిత్తం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేశాం సార్.